క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈరోజు పవిత్ర శిలువ విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు మనందరి రక్షకుడు, శిలువ మీద ప్రాణత్యాగం చేసి మనల్నందరినీ పాపము నుండి, మరణం నుండి విడుదల చేశాడు. మనం పాపం చేశాం, పాపం యొక్క వేతనమైన మరణానికి మనం గురి అయి ఉన్నాం, దేవునికి దూరమై ఉన్నాం. అలాంటి మనలను మన పాపము నుండి కడిగి మనల్ని జీవంతో నింపడానికి మనందరి తరపున క్రీస్తు శిలువ మీద ప్రాణత్యాగం చేసి తన ప్రేమను ప్రదర్శించాడు. ఆ రీతిగా మనల్నందరినీ మరలా దేవునితో ఐక్యపరిచాడు. మనం పోగొట్టుకున్నటువంటి దైవపుత్రత్వాన్ని మరలా మనకు తీసుకుని వచ్చాడు. మనల్ని దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేశాడు. ఈ కార్యం క్రీస్తుని యొక్క శిలువ మరణం ద్వారా మనకు సాధ్యపడింది. క్రీస్తు శిలువ అనేటటువంటి బలిపీఠంపై తనను తాను బలి చేసుకున్నాడు. ఆ రీతిగా క్రీస్తుని యొక్క శ్రమల, మరణ, పునరుత్థానాలు మనల్నందరినీ రక్షించాయి, రక్షణానుగ్రహాలతో నింపి మనల్ని దేవుని బిడలగా మార్చాయి. ఈ సత్యాన్ని గ్రహించుకున్నప్పుడు శిలువ యొక్క ప్రాధాన్యతను మనము గుర్తించగలుగుతాం. రోమియులు దేశద్రోహులకు, చాలా భయంకరమైనటువంటి ఘోరాలకు పాల్పడినటువంటి నేరస్తులకు ఈ శిలువ మరణాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ భయంకరమైనటువంటి ఈ శిలువ శిక్షను క్రీస్తు మనందరి తరపున అనుభవించడం, ఈ శ్రమల బప్తిస్మానికి క్రీస్తు తనను తాను అప్పగించుకోవడం, తద్వారా మనమందరము మన పాపాలకు పరిహారం చేయబడి దేవునికి ప్రియమైన బిడలుగా మనం రూపొందడం మనం గ్రహించినప్పుడు ఈ శిలువ యొక్క మహాత్మ్యాన్ని, గొప్పతనాన్ని మనం గ్రహించగలుగుతాం. కాన్స్టంటైన్ అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడు మరి ముఖ్యంగా మనము క్రీస్తు శకం 3వ శతాబ్దంలో చూసినప్పుడు అతని రాజ్యం గురించి, అతని పాలన గురించి మనం చరిత్రలో చూస్తాం. ఈ కాన్స్టంటైన్ రాజుకి తల్లి హెలెన్. ఈమె పునీతురాలిగా పరిగణించబడుతూ ఉంది. ఈ హెలెన్ రాణి తాను హోలీల్యాండ్ పుణ్యక్షేత్ర యాత్ర చేసినప్పుడు క్రీస్తు జన్మించిన బెత్లెహేములోను, క్రీస్తు మోక్షారోహణమైన ప్రాంతమైనటువంటి ఓలివ్స్ పర్వతం మీద, యేసుక్రీస్తుని సమాధి చేయబడిన ప్రాంతంలో, ఆయన శ్రమల, మరణము, పునరుత్థానమైనటువంటి ఆ ప్రాంతంలో దేవాలయాలు నిర్మించబడాలి అని చెప్పి ఆమె శాసించింది. 3వ శతాబ్దాన్ని మనం చూసినప్పుడు కాన్స్టంటైన్ తాను ఎంతో ఇష్టపడి తన పేరు మీదుగా కాన్స్టంటైన్ నోపుల్ అనేటటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ రాజు క్రైస్తవత్వాన్ని స్వీకరించాడు. తల్లి యొక్క ప్రోద్బలంతో, తల్లి యొక్క ప్రేరణతో అతడు క్రీస్తు ప్రభుని విశ్వసించి క్రైస్తవత్వం అభివృద్ధి చెందడానికి అతడు ఎంతగానో దోహదపడినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. ఈ హెలెన్ మహారాణి పూర్వం ఆమె భర్త అయినటువంటి హెడ్రియాన్ అనేటటువంటి రాజు తాను హైందవుడు కాబట్టి వారి దేవుడైనటువంటి జూపిటర్కి, అదేవిధంగా వీనస్లకు అతడు ఈ ప్రాంతంలో దేవాలయాలు నిర్మించాడు 2వ శతాబ్దంలో. కానీ హెలెన్ 3వ శతాబ్దానికి వచ్చేసరికి తన భర్త యొక్క హైందవ విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి క్రైస్తవత్వాన్ని స్వీకరించింది. తద్వారా హెడ్రియాన్ రాజు నిర్మించినటువంటి ఈ జూపిటర్, వీనస్ల దేవుళ్లకు నిర్మించిన దేవాలయాలు పడగొట్టి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తుని యొక్క శ్రమల, మరణ, పునరుత్థానాల సంఘటనలు జరిగాయి కాబట్టి ఆ దేవాలయాలు పడగొట్టిన స్థానంలో యేసుక్రీస్తు పేరు మీదుగా అతనిని సమాధి చేసిన ప్రాంతంలోను, ఆయన పునరుత్థానమైన ప్రాంతంలోను, అతన్ని సిలువ వేయబడిన ప్రాంతంలోను దేవాలయాలు నిర్మించడానికి ఆమె పూనుకున్నట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఈ 3వ శతాబ్దంలో క్రైస్తవత్వం బాగా అభివృద్ధి చెందినట్లుగా కూడా మనము చరిత్రలో చూస్తాం. ఈమె నిజమైన క్రీస్తుని సిలువ కోసం చాలా వెతికించింది. దేవుడే ఆమెను ఆ విధంగా ప్రేరేపించినట్లుగా మనకు కొన్ని సాంప్రదాయపు రచనలు చెబుతూ ఉన్నాయి. చివరిగా ఆమె కల్వరి కొండ మీద 3 సిలువలను కనుగొన్నట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. యేసుక్రీస్తుని మరణం తరువాత ఆయన మరణించినటువంటి సిలువను ఒక గోతిని తవ్వి ఆ గోతిలో ఉంచి రాళ్లతో పూడ్చివేసి ఆ సిలువ ఎవరికి అందుబాటులో ఉండకుండా క్రీస్తుని
మరణానికి గురి చేసినటువంటి వారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే తర్వాత కాలంలో యేసుక్రీస్తుని యొక్క ఈ పవిత్రమైనటువంటి సిలువకు ఎక్కడ లేని ప్రాధాన్యత వస్తుందేమోనని భయపడి ఆ విధంగా వాళ్ళు ఆ సిలువను ఒక గోతిలో రాళ్లతో కప్పివేశారు. ఆ ప్రదేశంలో ఆ అన్యుల దైవమైనటువంటి వీనస్, జూపిటర్లకు నిర్మించబడినటువంటి దేవాలయం హెడ్రియాన్ రాజు చేత నిర్మించబడడం ద్వారా మరింతగా ఈ సిలువను గూర్చినటువంటి సమాచారం మరుగైపోయింది. కానీ కొద్దిమంది ఈ సిలువను ఆ గోతిలో ఉంచిన ఆ స్థలాన్ని గుర్తుంచుకున్నారు. యోధా అను అతడు ఈ సమాచారాన్ని దైవ ప్రేరణతో హెలెన్ రాణికి చెప్పాలని నిర్బంధించబడడంతో అతడు స్వయంగా వెళ్ళి హెలెన్ రాణికి ఆ సిలువను దాచినటువంటి ప్రదేశం గురించి తెలియచేశాడు. ఆమె ఆ సిలువ కోసం వెతికించి చివరకు 3 సిలువలను కనుగొంది. ఆమె ఒక జబ్బుతో ఉన్న ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆ సిలువలను 3ంటిని తాకించింది. ఏ సిలువనైతే ఆ జబ్బుతో ఉన్నటువంటి ఆ స్త్రీ తాకి స్వస్థతను పొందిందో ఆ సిలువే యేసుక్రీస్తు మరణించినటువంటి పవిత్రమైన సిలువ అని చెప్పి ఆమె ప్రకటించినట్లుగా ఒక సాంప్రదాయం. అంతే రీతిలో అదే సమయంలో అప్పటికే మరణించినటువంటి ఒక యువకుని శవాన్ని తీసుకుని వచ్చి ఆ 3 సిలువలను తాకించినప్పుడు ఏ సిలువనైతే ఆ శవం తాకి మరలా జీవం పోసుకుందో ఆ సిలువ మీదే యేసుక్రీస్తు మరణించాడని చెప్పి వాళ్ళు గుర్తించినట్లుగా వేరొక సాంప్రదాయంతో కూడిన 2 కథలు కథోలిక శ్రీసభలో వందల సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. నేటి సమాజం సిలువ విలువను గుర్తించడం లేదు. ఒక క్రీస్తుని సిలువ మాత్రమే ఈ లోకాన్ని స్వస్థపరచగలదు, రక్షించగలదు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. చాలా అద్భుతాలు ఈ సిలువను గుర్తించిన తరువాత ఆ సిలువను తాకడం ద్వారా జరిగినట్లుగా చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నాయి. 4వ శతాబ్దంలో ఈ సిలువ మరింత ప్రాచుర్యంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు హెలెన్ రాణి ఈ సిలువ కోసం వెతకడం అనేటటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు మన రక్షకుడు దైవ కుమారుడైన యేసుక్రీస్తు నిజంగానే సిలువ మీద మరణించాడన్నటువంటి విషయాన్ని చరిత్రలో మనం చూస్తాం. ఇది చారిత్రకమైన అంశం కాబట్టే ఆ హెలెన్ రాణి చరిత్రలో మరి ముఖ్యంగా 3వ శతాబ్దంలో ఈ సిలువ కోసం వెతికించడం, చివరిగా సిలువను పట్టుకోవడం జరిగింది. ఈ సిలువ పండుగ కథోలికులకు, క్రైస్తవులకు చాలా గొప్ప పండుగ. క్రీస్తు సిలువ మీద మరణించాడు. క్రీస్తు సిలువ మీద మరణించి మనల్నందరినీ మన పాపము నుండి, పాప ఫలితంగా మనము అనుభవించవలసిన శిక్ష నుండి విడుదల చేసి మనల్ని నిత్య జీవంలోనికి నడిపాడు. ఈ రీతిగా క్రీస్తుని సిలువ మరణంలోనే మనందరి నిత్య జీవము, మనందరి విజయము దాగి ఉందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తు సిలువ మీద మరణం మనందరికీ మరణం అంటే ఏంటో తెలియచేస్తుంది. క్రీస్తు దైవ చిత్తానికి లోబడి తండ్రికి విధేయుడై తండ్రి కోరినట్టుగా పవిత్రమైన జీవితం జీవించి, ప్రేమతో జీవించి మానవాళిని రక్షించే ఈ ప్రయత్నంలో తండ్రి చిత్తానికి విధేయుడై ప్రేమను పాటించి చివరిగా తన జీవితాన్ని సిలువ మరణంలో కూడా తండ్రికి విరుద్ధంగా నడుచుకోకుండా, ప్రేమకు విరుద్ధంగా నడుచుకోకుండా జీవించి ఆ రీతిగా క్రీస్తు తన శరీరాన్ని, తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అర్పించుకొని మరణించాడు. అనగా క్రీస్తుని మరణంలో క్రీస్తు ప్రభు తన జీవితాన్ని పూర్తిగా తండ్రికి అర్పించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతటి పవిత్రమైన జీవితం జీవించి, ఇంతటి వినయ విధేయతలను ప్రదర్శించి, తండ్రి చిత్త ప్రకారం జీవించి, తండ్రి కోరిన ప్రేమను పాటించి ఈనాడు ఇంతటి ప్రేమతో సిలువ మీద మరణించిన యేసుక్రీస్తుని యొక్క ఈ పవిత్రమైన జీవితం ఫలితంగా అతడు తన తండ్రికి తన జీవితాన్ని మరణంలో కానుకగా ఇచ్చాడు. కాబట్టి మరణమేమో కానుకగా చెప్పబడింది. ఇంతటి పవిత్రమైన జీవితాన్ని స్వీకరించినటువంటి పరలోకపు తండ్రి క్రీస్తుని యొక్క మరణానికి, క్రీస్తుని యొక్క కానుకకు మెచ్చుకొని అతడు క్రీస్తునకు పునరుత్థానం అనేటటువంటి గొప్ప బహుమానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తుని యొక్క మరణము దేవునికి క్రీస్తు ఇచ్చిన కానుక అయితే,
పరలోకపు తండ్రి క్రీస్తునికి ఇచ్చిన పునరుత్థానము, పరలోకపు తండ్రి క్రీస్తుని యొక్క పవిత్రమైన జీవితానికి, తన చిత్త ప్రకారం జీవించిన జీవితానికి మెచ్చుకొని ఇచ్చిన బహుమానంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుడు కోరినట్టుగా ఆయన చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి ఆయనకు మన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని ఆయన కోరినట్టుగా ప్రేమతో మనం జీవించినట్లయితే తప్పకుండా క్రీస్తు మనకు తెచ్చినటువంటి ఆ పునరుత్థానపు ఆశీర్వాదాలకు మనం పాత్రులమవుతామని ఇక్కడ గొప్ప సందేశాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. సిలువ ఎప్పుడూ కూడా శ్రమలకు గుర్తుగా మనకి కనిపిస్తూ ఉంది. క్రీస్తు ప్రభు శ్రమలనైనా భరించి తండ్రి చిత్తానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి జీవించాడు. అంతే రీతిలో మనం కూడా పరలోక తండ్రి యొక్క చిత్తానికి, ఆయన వాక్యానికి మనం ప్రాధాన్యతనిచ్చి జీవించాలి. శ్రమలనైనా సహించి మరి మనం దేవునికే ప్రాధాన్యతనిస్తూ జీవించాలి. ఆ విధంగా మనకెదురయ్యే పరీక్షల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో కూడా పరలోకపు తండ్రి చిత్తానికి, ఆయన వాక్యానికి అంటిపెట్టుకొని జీవించడమే మన జీవితంలో మనం మోసేటటువంటి, మనం ఎదుర్కొనేటటువంటి సిలువలు అన్న సత్యాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే సిలువలను మోసుకుంటూ ఆ దేవుని సంతోషపెడుతూ జీవించడానికి, ఆ దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ జీవించడానికి ముందుకు వస్తారో వాళ్ళు అనుభవించే ఆ సిలువల ద్వారా తప్పకుండా ఆ పునరుత్థానపు బహుమానాన్ని, ఆ దేవుడిచ్చే నిత్య జీవపు ఆశీర్వాదాలను కూడా పొందుకోగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిలువలను మోయడానికి సిద్ధంగా ఉండాలని క్రీస్తు ప్రభు తన సందేశంలో చాలా సందర్భాలలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరీక్షించబడని విశ్వాసం విశ్వాసమే కాదని బైబిల్ గ్రంథం చెప్తుంది. మన జీవితంలో మనకు ఎదురయ్యే పరీక్షలే సిలువలుగా మనము స్వీకరించి వాటిని మన అనుదిన జీవితంలో సహించుకుంటూ, భరించుకుంటూ దేవునికి ప్రాధాన్యతనిస్తూ జీవించడము మన జీవితానికి గొప్ప విలువను తెస్తుంది. మనల్ని నిత్య జీవానికి, పునరుత్థానపు ఆశీర్వాదాలకు నడిపిస్తుందన్నది ఈ సిలువ పండుగ ద్వారా మనం గ్రహించవలసినటువంటి గొప్ప సందేశము. మరణము, పునరుత్థానము అనునవి ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు వంటివి. మనము మరణంలో దేవునికి మన జీవితాన్ని కానుకగా అర్పిస్తాము. ఇక ఆ మరణ గడియలో ప్రభువా ఇది నా జీవితం అని మనము దేవునికి మన జీవితాన్ని కానుకగా ఇస్తాం. అదే మరణం. అయితే మన జీవితాన్ని చూచి మెచ్చిన దేవుడు మనకు బహుమానాన్ని ఇస్తాడు. అదే ప్రభు ఇచ్చేటటువంటి నిత్య జీవం, అదే పునరుత్థానపు ఆశీర్వాదం. మనం శ్రమలకు భయపడితే దేవుని బహుమానాన్ని పొందలేము, మన జీవితానికి విలువను తెచ్చుకోలేము. అందుకే మనము అనేక సార్లు వింటూ ఉంటాం, నో పెయిన్ నో గెయిన్ అని వింటూ ఉంటాం. మనము భయంకరమైనటువంటి శ్రమలకు, భయంకరమైనటువంటి సిలువలకు, ఇబ్బందులకు కూడా మనం భయపడకుండా మనం తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి జీవించాలని అనునిత్యము ఈ సిలువ మనకు గుర్తు చేస్తూనే ఉంది. మనము సాధారణంగా 2 రకాల సిలువలను మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క సిలువ మీద క్రీస్తు ప్రభు యొక్క దేహం వేలాడుతూ ఉన్నట్లు మనం చూస్తాం. ఇది క్రీస్తు ప్రభుని యొక్క మరణానికి గుర్తు. ఒక్కొక్క సిలువ మీద మనం క్రీస్తుని యొక్క దేహాన్ని మనం చూడం. అది క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి గుర్తు. క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు రెండూ కూడా ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు వంటివి. అయితే బొమ్మ లేకుండా నాణానికి విలువ లేదు, బొరుసు లేకుండా నాణానికి విలువ లేదు. కాబట్టి మన జీవితంలో మనం పవిత్రమైన జీవితం జీవించి సిలువను మన జీవితంలో పాటించాలి. తత్ఫలితంగా తప్పకుండా మనము ఈ సిలువను మన జీవితంలో కలిగి ఉండడం ద్వారా, అనగా శ్రమలనైనా సహించి దేవుని చిత్త ప్రకారం జీవించడం ద్వారా మనం విజయాన్ని సాధించుకోగలుగుతాము. దేవుడిచ్చేటటువంటి రక్షణానుగ్రహాలు పొందుకోగలుగుతాం. మన జీవితాలను మనం ధన్యం చేసుకోగలుగుతామని ఈనాడు మనము ఈ సిలువ ఉత్సవం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క శక్తివంతమైన ప్రేమకు గుర్తు సిలువ. దేవుడు మనల్ని ప్రేమించి సిలువ మరణానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆయన ఎంతో ఉదార గుణంతో, ఎంతో ఉచితానుగ్రహాలు ఇవ్వడానికి సంసిద్ధమై మన కోసం చాలా ఉదారంగా తన ప్రాణాన్ని సహితం త్యాగం చేయడానికి వెనుకాడని గొప్ప ప్రేమను, కరుణను ప్రదర్శించాడు సిలువ మీద. అయితే అదే సిలువ మన క్రూరత్వానికి, మన కఠినమైన హృదయాలకు, మన ఇతరులను అంగీకరించలేని తనానికి గుర్తుగా ఉంది. మనం సిలువను చూచినప్పుడు మనం ఎంత కఠినంగా
ఎంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నామో ఆ సిలువ మనకు గుర్తు చేస్తుంది. అంతే క్రూరత్వాన్ని ప్రదర్శించి సాక్షాత్తు మన కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని గొప్ప కారుణ్యము ప్రేమ కలిగిన ఆ దయామయుణ్ణి మనము సిలువ మీద చంపివేశాము. ఇది మన క్రూరత్వానికి గుర్తు. కానీ ఎంత క్రూరులమైన మన మీద ఎంతో కనికరంతో మనల్ని రక్షించే ఉద్దేశంతోనే, మన మీద ప్రేమతోనే క్రీస్తు సిలువ మీద మరణించాడన్న సత్యాన్ని ఈ సిలువ మనకు వెల్లడి చేస్తూ, మన క్రూరత్వం నుండి మనం వైదొలగాలని, మన స్వార్థాన్ని అసూయలను ప్రక్కన పెట్టి మనము ప్రేమ, దయ, కనికరాలను మన జీవితంలో పాటించాలని ఈ సిలువ నిత్యము మనల్ని కోరుతూ ఉంది. మనం పాటించే ఈ ప్రేమ, ఈ దయ, ఈ కనికరాలు మనల్ని తప్పకుండా దైవత్వానికి నడిపిస్తాయి, దేవుని బిడ్డలుగా మనల్ని మారుస్తాయి, నిత్య జీవానికి మనల్ని వారసుల్ని చేస్తాయి. కాబట్టి ఈ సిలువ విజయ ఉత్సవము తప్పకుండా మన జీవితాలలో ఇంతటి గొప్ప మార్పుని తీసుకుని రాగలదన్న సత్యాన్ని మనం ఎన్నడూ మరిచిపోరాదు. ఈ రీతిగా ఈ సిలువ విజయ ఉత్సవం నాడు ప్రభు మనకు ఇస్తున్న ఈ సందేశాన్ని మనం గ్రహించుకొని పవిత్రమైనటువంటి ఆ సిలువను ముద్దాడుతూ, ఆ సిలువ నుండి మనకు అందుతున్నటువంటి సందేశాన్ని మనం స్వీకరించి, మనమందరం కూడా ఆ సిలువ సందేశాన్ని జీవితంలో పాటించి శ్రమలకు వెనుకాడకుండా, ఇబ్బందులకు జడవకుండా, పరిస్థితి ఎలా ఉన్నా దేవుని మీదే మన విశ్వాసాన్ని నిలుపుకొని ఆ సిలువ చూపిస్తున్నటువంటి, సిలువ కోరుతున్నటువంటి ప్రేమను, కనికరాన్ని మన జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సిలువ ఆశీర్వాదాలతో నింపి ఆ ప్రభు మిమ్ము కాచి కాపాడునుగాక. ఆమెన్.